పవన్ కళ్యాణ్ పై నిన్న వైసీపీ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ ఈ రోజు పిఠాపురం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ వేగుల లీలాకృష్ణ. మన జగన్మోహన్ రెడ్డి మొట్టమొదటిసారిగా బయటకు వచ్చి అనంతపురం వెళ్ళాడు. అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా కట్టారు. హెలికాప్టర్ డ్రామా, అనంతపురంలో హెలికాప్టర్ డ్రామా, తర్వాత పొదిల్లో డ్రామా, రాళ్ళు వేయించుకుని పొదిల్లో డ్రామా, తర్వాత మళ్ళీ వచ్చి ఒక మిర్చియాడికి వెళ్ళి మిర్చియాడి దగ్గర సంగీయన్ అతని కారు కిందే చెప్పి మళ్ళీ అతను తిరిగి అంబులెన్స్ లో చంపేశారు అని చెప్పి ఇవన్నీ కూడా ఎక్కడ జరిగినాయి? ఆయన ఒక డ్రామా క్రియేట్ చేయాలి. ఈ రాష్ట్రంలో సజావుగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో పరిపాలన చాలా సజావుగా సాగుతూ ఉంది. ఈ సాగుతున్న పరిణామంలో మనం ఎక్కడో చోట ఏదైనా ఒక వివాదం క్రియేట్ చేసి కుల రాజకీయాలు, రక్త రాజకీయాలు తీసుకురావాలన్నదే ఆయన ప్రధానమైన అజెండా. ఆ 3 చోట్ల కూడా విఫలమయ్యాడు. అదే పరిస్థితి మన కోస్తాలో తీసుకురావాలి అంటే కోస్తాలో రెచ్చగొట్టే ద్వారంలో రెచ్చగొడతామని చెప్పి ఆయన ఒక పథకం ప్రకారం వీళ్ళకి కేవలం పిఠాపురం పంపిస్తే జన సైనికులందరూ కూడా కోపోద్రేకాలకి లోనవుతారు, లోనైతే వాళ్ళ మధ్యన గొడవలు పెట్టచ్చు అని చెప్పి ఒక రకమైన దుర్బుద్ధితో ఈ రకమైన పిఠాపురం పంపించి మీటింగ్ పెట్టించడం జరిగింది. వచ్చా గారికి తెలియదు. గతంలో మీరు ఒకసారి గమనించాలి. ఇప్పుడు బాబు గారు చెప్పారు, ఎవరి చేత తిట్టిస్తాడు ఆయన? పేరు నాని గారి చేత, అమ్మడి రాంబాబు గారి చేత, జక్కంపూడి రాజా గారి చేత, ఎవరైతే కాపు నాయకులో మా పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటారు, చంద్రబాబు నాయుడు గారిని కమ్మ నాయకులు తిట్టమంటారు. నిన్న ఒక లేడీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని, ఒక రెడ్డి ఎమ్మెల్యే, ఒక మాజీ శాసనసభ్యుడు ఎంత చండాలంగా మాట్లాడాడో మీరు ఒకసారి చూసారు. దానికి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఖండించారు. వాళ్ళు కేవలం ఏమీ చేయలేక ప్రజల మధ్యన వైపు ఏదైతే విభేదాలు సృష్టించాలని చెప్పి కుట్రపూర్వకంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి వెంట మొత్తం కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఒప్పుకుంటా ఉన్నారో దాన్ని పాడు చేయాలి. ఒక సమిష్టి కుటుంబాన్ని దెబ్బకొట్టాలి. ఆ దెబ్బకొట్టడం కోసం రాజాలాంటి వాళ్ళని, లేకపోతే రాజశేఖర్ రాజా, లేదా సీనియర్ నాయకుడైన బొత్స, వీళ్ళందరినీ కూడా ఇక్కడికి పిఠాపురం మీద రెచ్చగొడితే ఈ రాష్ట్రం అంతా పిఠాపురంలో ఏదో జరుగుతుందని చూస్తే మనం ఎక్కడ జన సైనికులు కోపంలో అయ్యి ఏదైనా ల్యాండ్ ఆర్డర్ సమస్య తీసుకురావచ్చు, లేకపోతే ఏదైనా కుట్ర కోణంలో ఫ్రెండ్స్ అని చెప్పి కుట్రని, ఒక దుర్మార్గమైన కుట్రని జగన్మోహన్ రెడ్డి ప్రయోగిస్తా ఉన్నాడు. మన అమలాపురంలో ప్రయోగించాడు. ఎలక్షన్ లో ఎలా తిరిగి కొట్టిందో మీకు అందరికీ తెలుసు. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో 3 చోట్ల ఫెయిల్ అయ్యాడు. తన కారు కింద పడిన వ్యక్తిని మళ్ళీ తన పుంచుకు అంబులెన్స్ లో చచ్చిపోయారని చెప్పి అంబులెన్స్ మీద నాటకం ఆడుతున్నాడు. సొంత చిన్నాన్నే చంపించిన వ్యక్తి ఇంకా అంబులెన్స్ నాటకాలు కాదు, ఎన్నైనా నాటకాలు కట్టగలిగిన సమర్థుడు ఆయన. అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి, పవన్ కళ్యాణ్ గారికి సామాజిక వర్గంలో కూడా కమ్మ కాపు కులాలను విడదీస్తేనే తన మనుగడ ఉంటుందని చెప్పి ఒక రకమైన దుర్బుద్ధితో ఆయన ఈ రోజు ఆలోచన చేస్తా ఉన్నాడు. దయచేసి మీ అందరికీ ఒకటే చెప్తా, ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా నాయకుడిగా ఎదిగాడు. ఈ రాష్ట్రంలో కానీ, ఈ దక్షిణ భారతదేశంలో కానీ మీరు ఎన్ని కులాలకి ఇంకో మధ్యన చీల్చిపెట్టాలనుకున్న ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. రాబోయే భవిష్యత్ తరాలకి మా నాయకుడే పవన్ కళ్యాణ్ గారు భవిష్యత్తు నాయకుడు అని చెప్పి ఈరోజు ప్రజలు నిర్ధారిస్తున్నారు. 15 సంవత్సరాల పాటు కూటమి ఐక్యతగా ఉంటుంది. దీన్ని ఏదో రకంగా చెడగొట్టాలి. చెడగొట్టి ఒక రకమైన ప్రజల్లో భయభ్రాంతుల వాతావరణం క్రియేట్ చేయాలని చెప్పి మీరు భావిస్తా ఉన్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు నమ్మరు. మీరు ఈ రోజు ఇదే వేదిక మీద, ఇదే పిఠాపురం నుంచి హెచ్చరిక చేస్తా ఉన్నాం. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఈ తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ, ఉత్తరాంధ్ర ప్రజలు కానీ మీరు ఎటువంటి మా మధ్యన ఎటువంటి వైమస్యాలు కూడా సృష్టించలేరు. మీరు దయచేసి ఈ రోజు ఇది ఆపకపోతే మళ్ళీ రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ, పవన్ కళ్యాణ్ గారి పార్టీ నాయకుల గురించి కానీ మీరు ఎక్కడన్నా నాలుక మడత పెట్టి మాట్లాడితే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారు.
ఆ పరిణామాలకు మీరు సిద్ధంగా ఉంటే మళ్ళీ మాట్లాడండి అని చెప్పి తెలియదు. ఖచ్చితంగా ఒక విషయం చెప్తా ఉన్నాం, మీరు ఎవరిని పడితే వాళ్ళని తీసుకొచ్చి ఎవరు పడితే వాళ్ళ చేత తప్పుడు మాటలు నాలుగు మాటలు మాటలు మాట్లాడిస్తూ ఉంటే నాలుగులు కూడా కోస్తారు ఆ నాయకులు. ఖచ్చితంగా నాలుగు తప్పుగా మాట్లాడేవాడికి ప్రతి ఒక్కరికి కూడా తగిన పరిష్కారం ఉంటుంది. కాబట్టి మీ అందరికీ ఇదే హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ వేదిక ద్వారా. మీరు ఏదైతే ప్రజలు మంచి కోరి ఒక ప్రతిపక్షంగా పనిచేయండి. ఇప్పుడు 11 సీట్లకు వచ్చారు మీరు. రాబోయే రోజుల్లో సింగిల్ డిజిట్ పడిపోతా ఉన్నారు. మీరు ప్రజల్లో కనీసం గౌరవ మర్యాదలు కాపాడుకోవడానికి ప్రయత్నించండి తప్ప ప్రజల మధ్యన గొడవలు పెట్టి మీ జీవితాలు బతకడానికి మీ ఉనికిని కాపాడుకునే విధంగా మాత్రం ప్రయత్నం చేయకండి. ఎవరైనా రాబోయే రోజుల్లో మా హెచ్చరిక ఇది, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడినా తప్పు చేసినా తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి మరొకసారి హెచ్చరిస్తూ మీ అందరికీ నేను పత్రికా సోదరులు ఉంటే మనం చేసుకుంటా ఉన్నాను.